ఒక అమ్మాయి ఇలా ఎలా మోసం చేస్తుంది అనేది ఇతని క్వశ్చన్. నాకేం చెప్పాలో తెలియలేదు. స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని తెలిసి ఒకవేళ అమ్మాయికి ఇతనితో మ్యారేజ్ ఇష్టం లేదని ఇంటికి పంపించాడు. పంపిస్తే లేదు నాకు నువ్వే కావాలి, నన్ను తీసుకెళ్ళిపోంటే అప్పటికప్పుడు నైట్ బయలుదేరి బైక్ మీద వెళ్ళి అమ్మాయిని ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ పైన తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకొని 1 వీక్ బాగానే ఉన్నారు. తర్వాత పోలీసులు కేసు అయింది మీ మీద అని పిలిపిస్తే వెళ్ళారు. ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు కూడా చెప్తాను నేను లాస్ట్లో. వెళ్తే పోలీసులు సంహవ్ అబ్బాయిని కన్విన్స్ చేసేసి కౌన్సిలింగ్ అది ఇది అని కబుర్లు చెప్పి అమ్మాయిని పేరెంట్స్కి ఇచ్చి పంపించేశారు. అమ్మాయి ఏమైందో తెలియదు. తర్వాత తను హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. వేస్తే అమ్మాయిని తీసుకొచ్చారు కోర్టుకి. తీసుకొస్తే అమ్మాయి నేను మా పేరెంట్స్తోనే ఉంటాను, అతనితో వెళ్ళనంది. అంటే ఇంక ఇతనికి ఏం చేయాలో తెలియదు. లీగల్గా ఆప్షన్స్ లేవు, క్లోజ్. ఎందుకంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన పేరెంట్స్ని అంటాను కూడా లేదు. వాళ్ళ పాప కాబట్టి నాకు భయపెట్టో ప్రేమతో ఇంకోలాగా మార్చాలని చూసుకుంటారు. అదే జరిగింది. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? ఇతను వెల్ సెటిల్డ్, జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏంటి అంటే క్యాస్ట్, ఇద్దరికి కాస్ట్ వేరు. అబ్బాయి గుంతకల్లు, అమ్మాయి వచ్చి దాచేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో, విలేజ్ ఒక విలేజ్, రైట్? ఇప్పుడు మీరు ఇలాంటి పొజిషన్లో ఉంటే ఫస్ట్ థింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు ఒక అడ్వకేట్ని తీసుకొని వెళ్ళండి. అలా అమ్మాయిని ఇచ్చి పంపించొద్దు. వెళ్తే ఆబ్వియస్లీ భయపెట్టో ఇంకోలాగా మార్చడానికి ట్రై చేస్తారు. సెకండ్ థింగ్, కోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకోవడానికి పిటిషన్ వేసుకోండి, రైట్? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం లేకపోతే కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ వేసుకుంటే మీకు ప్రొటెక్షన్ వస్తుంది. ఈవెన్ టుడే మనకి కేరళ హైకోర్టులో సిమిలర్ కేసు, కపుల్స్కి మేజర్ అయితే ప్రొటెక్షన్ వస్తుంది కోర్టు నుంచి, రైట్? బట్ అతను చూస్తే చాలా పాపం అనిపించింది. బట్ ఎనీవే, ఫాలో మీ ఫర్ మోర్.